ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. శోభా నాగిరెడ్డి ఘాట్ పక్కనే భూమాకు అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు భూమా ఇంటి నుంచి అంతిమయాత్ర సాగింది. భూమా చితికి ఆయన కుమారుడు నిప్పు పెట్టాడు. కింద పడతావు జాగ్రత్త. అయితే కడసారిగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు అభిమానులు, బంధువులు, కార్యకర్తలు ఆళ్లగడ్డకు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శోకసంద్రంగా మారాయి. భూమా నాగిరెడ్డి తిరిగి రాని లోకాలకు తరలిపోవడం అయిన వారిని ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఆళ్లగడ్డలోని ఆయన నివాసం, అంతిమయాత్ర దారి పొడవునా విషాదం కనిపించింది. భూమాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన పరిచయస్తులు తల్లడిల్లిపోయారు. ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆళ్లగడ్డలోని శోభా ఘాట్ పక్కనే భూమాకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరోవైపు భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. భూమా మృతికి సంతాప సూచకంగా స్థానికులు స్వచ్ఛందంగా ఆళ్లగడ్డలో బంద్ పాటించారు. ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. శోభా నాగిరెడ్డి ఘాట్ పక్కనే భూమాకు అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు భూమా ఇంటి నుంచి అంతిమయాత్ర సాగింది. భూమా చితికి ఆయన కుమారుడు నిప్పు పెట్టాడు. కడసారిగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు అభిమానులు, బంధువులు, కార్యకర్తలు ఆళ్లగడ్డకు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శోకసంద్రంగా మారాయి. భూమా నాగిరెడ్డి తిరిగి రాని లోకాలకు తరలిపోవడం అయిన వారిని ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఆళ్లగడ్డలోని ఆయన నివాసం, అంతిమయాత్ర దారి పొడవునా విషాదం కనిపించింది. చేతిలోకి తీసుకోనా. భూమాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన పరిచయస్తులు తల్లడిల్లిపోయారు. ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆళ్లగడ్డలోని శోభా ఘాట్ పక్కనే భూమాకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరోవైపు భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
భూమా మృతికి సంతాప సూచకంగా స్థానికులు స్వచ్ఛందంగా ఆళ్లగడ్డలో బంద్ పాటించారు.